నీట్గా డెకరేషన్ చేసినాక చూడనీకి మస్తు మంచిగా ఉంది. ఆ పోలీస్ అయిన రియాక్షన్ చూడండి. వీళ్ళైతే రోడ్డు మధ్యలో బండి ఆపుకొని వీడియో తీస్తుర్రు. క్రేన్లు అయితే పెట్టేసినాం. హలో ఫ్రెండ్స్, లాస్ట్ వీడియో మన వినాయకుడిని మండపంలో పెట్టి వీడియో చూసే ఉంటారు మీరు అందరూ. దానిపైన మీ రెస్పాన్స్ అయితే మంచిగా వచ్చింది. ఫస్ట్ టైం మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్. ఆ వీడియోలో మీకు చెప్పినా కదా, మంచిగా రీచ్ వస్తే నేను ఇంకా ఇదే ఆర్సీ కార్ల పైన మన వినాయకుడిని నిమజ్జనం చేయడానికి ట్యాంక్ బోర్డు తీసుకోవద్దని చెప్పి, దానికోసం మీకు అన్న మాట ప్రకారమే ఈరోజు ఈ బండి అయితే రెడీ అయిపోతున్నా. ఫైనల్గా బండి అయితే రెడీ అయిపోయింది. అగో మీరు చూడొచ్చు, మంచిగానే తిరుగుతుంది. కంటిన్యూగా 5 నిమిషాల వరకు తిప్పిన, అటు ఇటు వెనకకి ముందటికి మొత్తం చెక్ చేసిన. ఎందుకంటే వినాయకుని తీసుకుపోయేది కొంచెం దూరం ఉంటుంది, మినీ ట్యాంక్ బోర్డు వరకు పోవాలి. అంటే ఈ నుంచి 5 కిలోమీటర్ల దాకా వస్తుంది. అందుకని బండి అయితే మంచిగా పర్ఫెక్టే ఉంది. ఇక వినాయకుడు కూడా మన బండి మీదకి అయితే వచ్చేసిండు, పెట్టేసుకున్నాం. ఇక వినాయకునికి ఎండగొట్టొద్దని ఒక చెత్తిరి కూడా తీసుకున్నా. ఆ చెత్తిరి వినాయకుని పైన అయితే సెట్ చేసిన. ఇప్పుడైతే చూడనీకే లుక్ ఎట్లుందో ఒక కామెంట్ అయితే వేయండి. ఇక మొత్తానికి వినాయకుడు ఇక నిమజ్జనానికి అయితే రెడీ అయ్యిండు. ఇక రోడ్ పైనకి అయితే వచ్చేసినాం. ఇక మెల్లగా పోతున్నాం, ఎందుకంటే మస్తు వెయిట్ మాత్రం మస్తు ఉంది నిజంగా. చూడండి, బండికే మొత్తం బయటకు వచ్చేసింది. అది కిందంగా టేప్స్ పెట్టి మళ్ళీ పైనంగా కూడా తాళ్ళు కట్టిన. ఎందుకంటే అంత బరువుండు కదా, ఏదన్నా స్పీడ్ బ్రేకర్లు అక్కడ ఇబ్బంది అవుతుంది అని చెప్పి మంచిగా బందోబస్తుగా చూసుకున్నా. ఇక మెల్లగా పోతున్నా. ఆ బ్యాటరీ అలా ఛార్జింగ్ అయిపోయిందని అనుకోకండి, కావాలని నేనే మెల్లగా నడుపుతున్నా. ఎందుకంటే మన చిన్న బండ్లు కదా కొంచెం. నాకైతే నిజంగా లైవ్లో చూడనీకైతే మస్తు అనిపించింది. ఆ డెకరేషన్ అదంతా చేసినాం కదా, పూలదండలు, ఇంకా వినాయకునికి ఎండ కొట్టొద్దని చెత్తిరి అవంతా పెట్టినాం కదా. చూడనీకైతే లైవ్లో చూడనీకైతే మస్తు ఉంది. నాకే కాదు, మస్తు మంది ఆ రోడ్డు పైన పోయేటోళ్ళు కూడా అడిగిర్రు, ఏడికెళ్ళి వస్తుర్రు, ఎంత మంచి ఇట్లా సెట్ చేసినావు, ఈ కార్ ఎడ తీసుకున్నావు, అది దాన్ని మస్తు అడిగిర్రు. చూడనీకి వాళ్ళకి మస్తు మంచిగా అనిపిస్తుందంట, అందుకే వచ్చి అడిగిర్రు. ఇక వాళ్ళతో మాట్లాడుకుంటా టైంపాస్ చేసుకుంటా అయితే మెల్లగా పోయినాము. మధ్యలో పులిహోర అదంతా తినుకుంటా పోతుంటే మస్తు అనిపించింది నిజంగా. ఎక్స్పీరియన్స్ మాత్రం మామూలుగా లేదు. అవ్వాడు ఒక ఆయన చూడు, అసలు పోలీస్ ఆయననే ఎట్లా చూస్తున్నావు చూడండి. పోలీస్ ఆయన రియాక్షను, వీళ్ళేంది ఇంత క్రేజీగా రెడీ చేసిరు అన్నట్టు చూస్తుండు. అవాడు ఇంకొక బైక్ కూడా ఆగింది చూడండి మీరు ముంగట. ఆ బైక్ వాళ్ళు ఎందుకోసం ఆగిర్రో మీకు జెర్సేపట్ల తెలుస్తుంది చూడండి. ఆ బైక్ వాళ్ళు అయితే మన వినాయకుని వీడియో తీసుకొనికి అయితే ఆగిర్రు. కెమెరా ఓపెన్ చేసింది చూడండి. మన వినాయకుని అయితే మంచిగా వీడియో తీసుకుంటుండు. అందుకే ఆడ కొద్దిసేపు ఆగిన నేను తీసుకోనని చెప్పి. ఇక వాళ్ళు వీడియో తీసుకొని పోయిన తర్వాత ఇక మళ్ళీ మన బండి స్టార్ట్ చేసి మెల్లగా పోతున్నాం. ఇక ఆల్మోస్ట్ మొత్తం దగ్గరికి అయితే వచ్చేసినాం. ఆడ కనిపిస్తుండొచ్చు లెఫ్ట్ సైడ్లో, అదే ఉంటుంది మినీ ట్యాంక్ బోర్డు. ఇక ఆడి వరకు అయితే తీసుకొచ్చిన. ఆడ ఇప్పుడు కూడా ఇంకో క్రేజీ కూడా అవుతుంది చూడండి. ఆడ కొంతమంది కొంచెం దగ్గరకు పోయినాక కనిపిస్తుంది చూడండి. మన బండి ఏమో స్పీడ్గా పోవచ్చు, కానీ మళ్ళీ నన్న వినాయకుడికి ఇట్లా ఇబ్బంది అయితే కష్టం కదా, స్పీడ్ బ్రేకర్ లేదా గుంతలలో పడితే కష్టం అన్నట్టు నేను మెల్లగా నడుపుతున్నా. అవాడ లెఫ్ట్ సైడ్లో ఉన్న వాళ్ళు ఆంటీ వాళ్ళు చూడండి, ఇక్కర్రా పైకి రా అని పిలుస్తున్నారు. వాళ్ళు ఎందుకు పిలిచిర్రు నాకు అర్థం కాలే. అప్పుడు మళ్ళీ వస్తా అని చెప్పిన, కానీ వాళ్ళంట మన వినాయకుడు ఉండు కదా, ఆ వినాయకుని తీసుకొని మనకి కొంచెం నీళ్ళల్లో దిగి లోపలికి పంపిస్తారంట. ఎంతో కొన్ని పైసలు ఇవ్వాలంట. వాళ్ళకే ఇద్దాం కదా నా వినాయకుడిని, అంటే మన వినాయకుడిని అని అనుకున్నా. కానీ నాకు క్రేన్లో తీయాలని ఉండే, అంటే క్రేన్లో నిమజ్జనం చేపియాలని ఉండే. అందుకనే ఇంత దూరం తీసుకొచ్చిన ఆర్సీ కార్ పైన. అవ్వడ లెఫ్ట్ సైడ్లో చూడండి, ఇంకొక ఆయన కూడా వీడియో తీస్తూనే ఉండు. నేను కౌంట్ చేయలే, లెక్క పెట్టలే, కానీ నాకు తెలిసి 10 మంది కంటే ఎక్కువనే వీడియోలు తీసిర్రు మన వినాయకుడిని. అంటే ఆడు ఉన్నోళ్ళు కొంతమంది కూడా చెప్పిర్రు. అంటే వాళ్ళు ప్రతి సంవత్సరం అక్కడ పనిచేస్తుంటారు కదా జిహెచ్ఎంసీ వాళ్ళు. అంటే ఏ ఇయర్ కూడా, లాస్ట్ ఇయర్ అయినా పోయిన సంవత్సరం అయినా ఎప్పుడైనా కానీ ఇట్లా ఎవరు తీసుకురాలేదంట ఆర్సీ కార్ పైన వినాయకుని పెట్టుకొని. అందుకే మంచిగా ఉందని చాలామంది ఇట్లా వీడియోలు తీసుకోరు. మళ్ళీ మనం మొత్తానికైతే మనం పావురాల గ్యాంగ్లకు అయితే వచ్చేసినాం. ఈ పావురాలు మన పాత ఫ్రెండ్సే. మీరు మన పాత వీడియోలు చూసింటే మీకు తెలిసే ఉంటుంది. ఆ పావురాలకి ఒకసారి మన ఆర్సీ టెస్లా కార్ ఉంది కదా, దాంట్లో జొన్నలు వేసి ఆ పావురాలకు పెట్టిన. అప్పటి నుంచి అవి నాకు తెలుసు, నేను రాగానే దగ్గరికి కూడా వస్తాయి. ఇక మనం మొత్తానికైతే క్రేన్ దగ్గరికి వచ్చేసినాం. ఇంకొంచెం అవాడ గడ్డెక్కనికి కొంచెం స్ట్రగుల్ అవుతుంది, ఎందుకంటే దూరం నుంచి తీసుకొచ్చినాం కదా బండి మీద. అప్పటికే బ్యాటరీలు ఇట్లా అంటే డిశ్చార్జ్ కానీ దగ్గర అయినాయి. అది కాక ఆడ మొత్తం సర్ఫేస్ మొత్తం సాఫ్గా లేదు, రోడ్డు పైన అయితే పోగలుగుతుంది. ఆడ మొత్తం సన్న ఉసుకెలాగా ఉంది, అదే మన కంకర ఉంటుంది కదా, సన్న కంకర లాగా ఉంది. దానివల్ల మొత్తం లోపల ఇరికిపోయినట్టు అవుతుంది. అందుకే టైర్లు అయితే స్లిప్ అవుతున్నాయి. ఇక ఎట్లో లేక ముందటికైతే తీసుకొచ్చినాం మన వినాయకుడిని. ఏమొచ్చినా సరే ఆపకుండా మెల్లగా అట్లే పట్టుకొచ్చేసినాం. ఇక మన వినాయకుడే మనల్ని తీసుకొచ్చిండు, మనం కాదు, మన వినాయకుడే మనల్ని తీసుకొచ్చిండు. ఇక మొత్తానికైతే వచ్చేసినాం, దగ్గరికి వచ్చినాం. చూస్తురు రియాక్షన్ చూడండి. అప్పుడే ఒక అంకుల్ది వచ్చిండు, ఇంకా ముందట్రాని అని చెప్తుండా. అందరి సైడ్ కూడా వేస్తుండు చూడండి. జరగండి అని చెప్పి మన వినాయకుడు ఇక ముంగటికి వెళ్ళిపోతుండు. ఇక చాలని చెప్పి ఇక నేనే వినాయకుడిని తీసుకుపోయి మన క్రేన్లో అయితే పెట్టేస్తున్నా చూడండి. నాకు ఎందుకో పెడుతున్నప్పుడు అయితే మస్తు బాధ అనిపించింది. ఎన్ని రోజులు మనతో ఉండే కదా, మంచిగా ఉండే.
అంటే నేను గణేషుని మండపంలో పెట్టడం కూడా ఆర్సీ కార్లో తీసుకొని పెట్టినా కదా, దానివల్ల అనుకుంటా మంచి ఎక్కువ కనెక్ట్ అయినా మంచిగా నాకు ఒక ఎన్ని రోజుల నుంచి ఉన్నాడు కదా, అందుకే సడన్గా ఆడ పెట్టంగానే ఇక లాస్ట్ టైం టచ్ ఇట్లా వదిలేసాం కదా వినాయకుడిని, మస్తు బాధ అనిపించింది. ఇక అంత లోపలనే ఇక క్రేన్ కూడా స్టార్ట్ అయిపోయింది, మెల్లగా పైకి పోతుంది. ఇక పోతుంటే నేనే కాదు ఆడ సైడ్కున్న వాళ్ళు కూడా మొత్తం డల్ అయిపోయారు, మొత్తం వినాయకుడు పోతుందని చెప్పి. చూడండి ఇక మెల్లగా చూడండి మీరు, ఇక వినాయకుడు అయితే మెల్లగా వెళ్తూనే ఉండి ఇంకా జర మెల్లగా తీసుకుపోతే మంచిగా ఉంటుంది అనుకున్నా, కానీ ఆడు ఇక ఏం తొందర ఉందో రప్ప తీసుకుపోతుండ్రు క్రేన్ డ్రైవర్ అయితే. చూస్తున్నాగానే ఎంత లోపలికి వెళ్ళిపోయింది చూడండి అది. ఇక ఆల్మోస్ట్ వాటర్ పైనే ఉంది ఇప్పుడు, ఇక్కడ ల్యాండ్ పైన అయితే ఏం లేదు, అంటే మేము నించున్న దగ్గర అయితే ఏం లేదు, వాటర్ పైన ఉంది. ఇక మెల్లగా దింపుతాడు, ఇంకా మెల్లగా పోతుంది మొత్తానికైతే. ఇక మన వినాయకుడు బాయ్ బాయ్, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ తొందరగా రమ్మని చెప్పి మొక్కుకున్నా నేనైతే. మరి మీరు కూడా ఎవరన్నా ఇట్లా నాలాకనే ఆర్సీ కార్ పైన వినాయకుని పెట్టుకొని నిమజ్జనానికి తీసుకుపోతే కామెంట్ చేయండి, నేను కూడా మీ కామెంట్ చూస్తా. నేనే ఫస్ట్ టైం అనుకుంటున్నాను ఇట్లా తీసుకురావడం. ఆ చిన్న వినాయకుల డిజైన్ చూడండి, ఒకటి ఎలుక పైన కూర్చున్నాడు, ఇంకొకటి పులి పైన కూర్చున్నాడు, మంచిగా ఉన్నాయి. వినాయకుని పండుగ వస్తే కథం చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ఎవరికైనా, అంటే ముసలోళ్ళు అయినా ఎవరికైనా వినాయకుడు అంటే మస్తు ఇష్టం. అవి ఒక్కదాని తర్వాత ఒక వినాయకుడు అయితే వెళ్తూనే ఉండు నీళ్ళకు. మన వినాయకుడు అయితే ఇంకా పోలే అగోడ కింద పడి ఉంది. ఇప్పుడు తీసుకొని చూడు, ఇది మన వినాయకుడు. వెళ్ళిపోతుండు. బాయ్ బాయ్ వినాయక, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయితే వస్తాడు, జల్దీ వస్తాడు. ఇక అన్ని వినాయకులు కూడా పోతుంది. అందరు కూడా ఆ చుట్టుపక్కల చూస్తే మొత్తం అందరూ డల్గానే ఉంటారు, మొత్తం ఎవరు చూసినా. ఇంక అంతే కదా, ఇన్ని రోజులు ఇంట్లో ఉండి మంచిగా పూజ చేస్తాం. ముఖ్యంగా చిన్నపిల్లలకైతే మస్తు ఇష్టం వినాయకుడు. అంటే ఆడున్నోళ్ళు కొంతమంది మాట్లాడుకుంటుంటే కూడా నేను కూడా కొంతమంది అడిగినా, వినాయకుడు ఉన్నప్పుడు కూడా, అంటే వినాయకుడు ఇంట్లో ఉంటాడు కదా, అప్పుడు అలా చిన్నపిల్లలు ఇట్లా అన్నం తినడమైనా మంచిగా తింటారంట వినాయకుడు ఉంటే. వినాయకునితోనే ఆడుకుంటా మంచిగా అన్నం తినడం, పాలు తాగడం, వినాయకునికి కూడా మనం ప్రసాదం పెడతాం కదా, పులిహోర స్వీటు ఉంటాయి కదా, మంచిగా తింటారంట. ఇక లాస్ట్ ఆ క్రేన్లో పెద్ద వినాయకుడు ఒక్కడే ఉండే, అది కూడా ఇక నీళ్ళలోకి వెళ్ళిపోతుండు, నిమజ్జనం అయితే అయిపోయింది. ఇక్కడ చూడండి, మా తమ్ముడు ఒకడు ఉంటాడు, అన్న మన వినాయకుడు పోయిన తర్వాత బండి మొత్తం డల్లుగా అయిపోయిందన్న అని చెప్పాడు. ఏం చేస్తుండో చూడండి, పక్కన బొమ్మలు అమ్ముకునేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఒక కార్ అయితే తీసుకొని మన బండి పైన పెట్టేసుకుండు. అది మాత్రం చాలా పెద్దగా ఉంది, మన బండి అయితే చిన్నగా అయిపోయింది, గుంజదా అనుకున్నా, కానీ ఈజీగా గుంజింది. దాన్ని తీసుకొని అయితే వెళ్ళిపోతున్నాడు మావాడు. ఒక రౌండ్ కొట్టి వాళ్ళకి ఇచ్చేసినాం. మరి మీరు వీడియో ఇక్కడ దాకా చూసిరంటే మీకు వీడియో నచ్చే ఉంటది. జర నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయండి. మీరు వీడియో మొత్తం చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేస్తలేరు. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నేను ఏదైనా నెక్స్ట్ వీడియో మంచిగా క్రేజీగా చేయగలుగుతా. సబ్స్క్రైబ్ అయితే కొట్టండి, అట్లే గంట సింబల్ పైన క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను ఏదైనా వీడియో చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది.